హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్స్ చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ ఫ్రై ఈజీగా చాలా ఎమ్మీగా మన ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థంలో తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకోవాలి. ఇలా చిన్న పీసెస్గా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. అలాగే లెగ్ పీస్ తీసుకుంటే ఇలా ఘాటు పెట్టుకోవాలి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా కుకింగ్ ఆయిల్, మంచి నూనె, పుదీనా కొద్దిగా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా తీసుకొని చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా సన్నగా ఎందుకు కట్ చేసుకోవడం అంటే మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మిశ్రమం అంటే ఆకులు విడిపోకుండా చికెన్ తోటే ఉంటాయని. అలాగే కరివేపాకు కూడా కొద్దిగా తీసుకొని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చికెన్ మసాలా ఏ చికెన్ మసాలా అనేది తీసుకోవచ్చు, 2 టీ స్పూన్లు తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, సాల్ట్, అలాగే 2 టీ స్పూన్ల కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. ఎగ్ 1, అలాగే పెరుగు 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా చికెన్ మిశ్రమాన్ని తీసుకొని ఇందులో కారం, పసుపు వేసేసుకోవాలి. చికెన్ లెగ్ పీసెస్ అలా ఉంటే కొద్దిగా ఘాటు పెట్టుకోవడం వల్ల తొందరగా వేగుతాయి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన పుదీనా కూడా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. అలాగే 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్. ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు ఇది ఒక స్పూన్తో కానీ హ్యాండ్తో కానీ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాలు అయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఈ చికెన్ మిశ్రమానికి మసాలా దినుసులన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ తీసుకొని బీట్ చేసుకోవాలి. ఈ బీట్ చేసుకున్న ఎగ్ని మనం చికెన్ మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ అన్న కడాయి అన్న పెట్టుకొని తగినంత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కాలి. అప్పటి వరకు హ్యాండ్తో ఈ చికెన్ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే మసాలా దినుసులు అన్నీ బాగా పడతాయి. లేదంటే స్పూన్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది. ఇందులో ఒక్కొక్కటిగా చికెన్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఎగ్ అనేది లాస్ట్లో ఎందుకు వేసుకున్నామంటే ఎగ్ వేయడం వల్ల మంచిగా చికెన్ అనేవి పొంగినట్లుగా ఉంటాయి. అందుకే లాస్ట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక్కొక్కటిగా ఈ చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని ఇది మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేగుతాయి, చాలా మంచిగా వేగుతాయి. ఇవి వేగడానికి 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది. చూసారు కదా, ఈ విధంగా వేగాయి. ఇంకొంచెం వేగాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇవి వేగాయి అనడానికి బబుల్స్ అనేవి కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తాయి. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా బబుల్స్ తగ్గాయి. ఇప్పుడు చాలా మంచిగా వేగాయి. వీటిని ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి.
ఇప్పుడు వీటినన్నిటిని టిష్యూ పేపర్లో పెట్టేసుకుందాం. టిష్యూ పేపర్లో వేసుకోవడం ద్వారా ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. ఇదే విధంగా మిగతా చికెన్ మిశ్రమాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లో పెట్టుకొని ఆనియన్స్, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇది స్టార్టర్స్లో చాలా బాగుంటుంది, ఎమ్మిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు కూడా రెడీ చేసుకొని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.